ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. గడిచిన నవంబర్ నెల అంతా కాచి కాపాడి ఈ డిసెంబర్ నెలలో మొదటి దినమున మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి వందనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. Lest at any time they should see with their eyes and hear with their ears and should understand with their heart. దేవుని వాక్యము, వాగ్దానాలు, ప్రసంగాలు ప్రతిదినము వింటూనే ఉన్నాము. కానీ వాక్యాన్ని గ్రహిస్తున్నామా? ఆయన మాటలను మన చెవిని పెడుతున్నామా? దేవుని కార్యాలను, ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్యాలను మన జీవితంలో జరిగినవి చూస్తూనే ఉన్నాము. కానీ వాటిని ఎంతగా తెలుసుకొని ఉన్నావు? కాలము బహు సమీపముగా ఉన్నది. యేసయ్య గారే ఎన్నో బోధలు, ఉపమానాలు, ఎన్నో కథల రూపంలో తన చుట్టూ ఉన్న ప్రజలకు, ఆయనతోనే ఉన్న శిష్యులకు ఎంతగానో వివరించారు, బోధించారు, వివరించి చెప్పారు. కానీ వారు ఆయనతోనే కాలం గడుపుతూ ఆయన అంటే ఏమిటో ఎరిగి కూడా ఎప్పటికప్పుడు ఆయనకు దూరంగానే జీవించారు. కళ్ళతో ఆయన అద్భుతాలను, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను చూచారు. ఆయన చేసిన బోధనలు, ఆయన చెప్పిన ఉపమానములు విన్నారు. కానీ ఎప్పటికప్పుడు వారిలో చీకటి, అవిశ్వాసం చోటు చేసుకునేది. దేవునికి దూరంగానే జీవించేవారు. దేవునిని చూచిన వారి కళ్ళు, ఆయన మాటలు విన్న వారి చెవులు ధన్యములైనవి. కానీ వారి హృదయముకు క్రొవ్వు పట్టి దేవునిని గ్రహించలేకుండా ఉన్నది. మనము కూడా ఆనాటి శిష్యుల వలె, ప్రజల వలె ఉంటున్నామా? వారు కూడా దేవునిని గ్రహించనట్టే మనము కూడా దేవునిని గ్రహించకుండా, ఆయన యందు స్థిరముగా నిలబడకుండా వెనుకబడి ఉన్నామా? తీర్పు దినంలో నీవు గట్టి గింజవలే ఉంటావా? లేక గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె ఉంటావా? దేవుడు జల్లెడ పట్టినప్పుడు మనము గట్టి గింజవలే ఉండాలి. ఊదుగా ఎగిరిపోయే పొట్టు వలె కాదు. ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన వైపే చూస్తూ ఆయన కొరకు కనిపెట్టి వారి వలె ఉండు. మన జీవితాలను దేవుని వైపే నడిపించుదాం. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఉదయకాల సమయంలో నాయన ఎవరైతే నీ పాదాల చెంత చేరి నాయన నీ వాక్యం కొరకు కనిపెట్టుచున్నారో వారితో మీరు మాట్లాడిన దేవా వందనాలు. ఎంతవరకు మేము మా జీవితాలను సరి చేసుకుంటున్నామయ్యా? ఎంతవరకు మీలో మేము నిలకడగా స్థిరం కలిగి నడుచుకుంటున్నామయ్యా? మమ్మల్ని మేము ఒక్కసారి సరి చేసుకునే కృపను మాకు దయచేయండి. గడిచిన నవంబర్ నెల అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. ఈ డిసెంబర్ నెల మాసంలో నాయన తండ్రి ప్రభా ఎన్నో ఆరాధనలు, నీ జన్మదిన వేడుకలు నాయన అన్నీ మేము జరుపుకొని తండ్రి సంతోషంగా నాయన మేము ఉండడానికి సహాయం చేయండి. నూతన సంవత్సరమును నూతనముగా ఎదుర్కొనడానికి, నూతన తీర్మానాలతో మేము సాగించడానికి నాయన ప్రతి ఒక్కరితోటి మీ కృపా కాపుదల ఉంచండి తండ్రి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను నీ మహిమైశ్వర్యంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.